సీనియర్ రెజ్లింగ్ కోచ్ నందకిషోర్ గోకుల్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో నందకిషోర్ గారు, ఈ రోజు ఫోగట్ ని ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్ క్రీడా సంఘం డెసిషన్ తీసుకుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మేడం, మొత్తము రెస్లింగ్ క్రీడా లోకానికి మన భారతదేశానికి చాలా దురదృష్టకరం. ఎందుకంటే మొత్తం మనము ఫైనల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇటువంటి పరిణామం జరగడం నిజంగా మంచి పరిణామం కాదని నేను భావిస్తా ఉన్నాను. ఒక కోచ్ గా నేను కూడా దుఃఖిస్తున్నాను. ఎందుకంటే ఎంత కష్టం, మనం ఫైనల్లోకి రావడం అన్నది చాలా కష్టం. అది కూడా ఒలింపిక్ క్రీడలలో మనం ఫైనల్ రౌండ్ లో ప్రవేశించడం అన్నదే ఒక పెద్ద వరం లాంటిది, ఇది ఒక అడ్వెంచర్ లాంటిది. అటువంటి స్థాయిలో పోయిన తర్వాత మనకి ఇట్లా వెనుకంజ రావడం అన్నది నిజంగా ఇది నాకు వర్డ్ చెప్పడం రావడం లేదు, కానీ చాలా దురదృష్టకరం మేడం, చాలా దురదృష్టకరము, జీర్ణించుకోలేని దురదృష్టకరం. నందకిషోర్ గారు, జనరల్ గా అంటే వినేష్ ఫోగట్ గతంలో ఆవిడ 53 కేజెస్ విభాగంలో ఆవిడ పోటీ పడ్డారు. ఇప్పుడు వెయిట్ తగ్గి 50 కేజెస్ విభాగంలో ఆవిడ పోటీలో నిలిచారు, ఫైనల్ వరకు కూడా చేరారు. సో అంటే అసలు ఈ జర్నీలో అంటే ఆవిడ తన రెగ్యులర్ వెయిట్ ని తగ్గించుకోవడమే ఇక్కడ ఏదన్నా చేసినటువంటి ఒక స్టెప్ అనుకోవాలా? అసలు ఎలా ఉంటుందండి ఈ వెయిట్ బ్యాలెన్స్ అనేది ఒలింపిక్స్ లో? ముఖ్యంగా మేడం, జనరల్ గా రెస్లింగ్ షెడ్యూల్ కోచింగ్ సిద్ధాంతంలో ఎలా ఉంటుందంటే మేడం, 50 కేజీల విభాగంలో ఉన్న అమ్మాయి తన స్ట్రెంగ్త్ అదంతా కూడా 53 కిలోల స్ట్రెంగ్త్ ఉండాలి. అతనికి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ గాని, స్పీడ్ గాని, ఫ్లెక్సిబిలిటీ గాని, ఇవంతా కూడా ఆమె 50 కిలోల్లో బాడీ వెయిట్ ఉంటే తనకు కావలసినటువంటి స్ట్రెంగ్త్, శక్తి అంతా కూడా 53 కేజీల శక్తి ఉన్నట్టయితేనే తను 50 కిలోలో పోరాడి మనకు మెడల్ తెచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆమె బాడీ వెయిట్ 53 ఉంది, మనకు రిజల్ట్ రావాలి కాబట్టి 3 కిలోల బాడీ వెయిట్ తగ్గించుకుంటే, కానీ ఆ 3 కిలోల బాడీ వెయిటే తగ్గుతుంది, కానీ తన యొక్క స్ట్రెంగ్త్ అదన్నీ కూడా తగ్గాయి కదా. సో కాబట్టి ఇది మంచి నిర్ణయమే, వినేష్ ఫోగట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. సో కాబట్టి మనము ఇప్పుడు 53 కిలోలో కనుక తను వెళ్ళినట్టయితే తన నెక్స్ట్ బాడీ వెయిట్ కావాల్సినంత శక్తి తను వ్యాయామం ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తనకు పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మెడల్ రావాలి అంటే ఇది చాలా చాకచక్యంగా చేసుకున్నటువంటి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. 53 నుంచి 50 కిలోలు రావడం చాలా మంచి నిర్ణయం. కానీ ఆ బాడీ వెయిట్ మనం కంట్రోల్ చేసుకోవడంలో మనం ఒక విఫలమైనమేమో నాకు అనిపిస్తుంది. అంటే కోచ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఆవిడ డైట్ విషయంలో కూడా పాటించి ఉండుంటే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదంటారా? నా ఖచ్చితంగా నా యొక్క ఆలోచన. ఎందుకంటే సరే, ఇప్పుడు క్రీడాకారిణి ఎంతైనా క్రీడాకారిణి, తను ఇంటర్నేషనల్ అయినా తను వరల్డ్ ఛాంపియన్ అయినా కూడా క్రీడాకారిణి లక్షణాలు క్రీడాకారిణి లాగానే ఉంటుంది. కాబట్టి కోచ్ అందుకే పెడతాం మనము. సో కోచ్ బాధ్యత, అతను చాలా బాధ్యత ఉంటుంది. దేశానికి మనం రేపు జవాబుదారీ తనం ఉంటాం కాబట్టి తను కొంచెం ఇంకా శ్రద్ధ వహించినట్టయితే చాలా బాగుండేది. మనకి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను. అంటే చివరి వరకు వచ్చి అసలు ఇప్పుడు ఒక పథకం వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నామండి. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే అదే మేడం, నేను ఏం చెప్తున్నా అంటే దీనికి కారణము ఒక వినేష్ ఫోగట్ అనే కూడా అనం మనము. దీనికి వినేష్ ఫోగట్, కోచ్ అందరూ దీనికి కారణం అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇండివిజువల్ గేమ్స్ ఏదైతే ఉంటాయో మేడం, కంబాటివ్ స్పోర్ట్స్ అంటాము, ఇది రెస్లింగ్ గానీ, బాక్సింగ్ గానీ, జూడో గానీ, ఇటువంటి క్రీడా అంశంలో ఖచ్చితంగా వెయిటే తలమానికము. సో ఖచ్చితంగా తన బాడీ వెయిట్ దేంట్లో అయితే తను పాల్గొంటుందో ఆ బాడీ వెయిట్ ఖచ్చితంగా తను మెయింటైన్ చేయవలసిన బాధ్యత, గురుతర బాధ్యత తనపైనే ఉంటుంది, ఆ క్రీడాకారిణి పైనే ఉంటుంది. తనకు ఖచ్చితంగా తెలుసు, తను ఎప్పుడైతే క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అయింది అప్పుడు ఖచ్చితంగా బాడీ వెయిట్ తీసుకుంటారని తనకు ఆ నియమ నిబంధనలు కూడా తెలుసు. కాబట్టి కొంచెము అది విస్మరించారేమో అని అనిపిస్తుంది నాకు. బాడీ వెయిట్ జాగ్రత్తలు తీసుకోలేక విస్మరించారని నాకు అనిపిస్తుంది. ఓకే, సో అయితే ఆవిడ దానికి సంబంధించి వర్కౌట్ కూడా చేశారు, అంటే నైట్ అంతా కూడా ఆవిడ జిమ్ లో టైం స్పెండ్ చేశారు.
బట్ ఒక 100 గ్రామ్స్ వెయిట్ తో ఈ రోజు తను నిష్క్రమించాల్సి వచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి. మరి నియమ నిబంధనలు అలా ఉంటాయి మేడం. నియమ నిబంధనలు మనం క్రీడల్లోనే కాదు, మీరు చూస్తున్నారు ఏ రంగంలోనైనా కూడా నియమ నిబంధనలు ఉంటాయి. దానికి ఎవరైనా కూడా లోబడి ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. దీని యొక్క సారాంశం ఏమిటంటే UWW రూల్స్ ని మనం ఖచ్చితంగా పాటించాలని మనకు సందేశం వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నందకిషోర్ గారు.